అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ టీవీ. ఎక్కడ అంచువేతుంటే అక్కడ ఆమె అడుగు పడుతుంది. ఎక్కడ స్త్రీల యొక్క ఆర్తనాదం వినిపిస్తే అక్కడికెళ్ళి అన్యాయం మీద సింహనాదాన్ని వినిపిస్తారు. ఆడవాళ్ళ హక్కుల కోసం. దాంతోపాటు ఎక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడికెళ్ళి ఒక గొంతుకగా ఉంటూ ఎన్ని సంవత్సరాలుగా ప్రజా ఉద్యమాలతో ముందుకు వెళ్తున్నారు POW సంధ్య గారు. కోల్కతా వైద్యురాలి రేప్ కేసుకి సంబంధించి ఆమె యొక్క వెర్షన్ ఏంటి, ఎలా ముందుకు వెళ్తున్నారు, ఈ అంశాలు మనతో మాట్లాడడానికి POW సంధ్య గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. గత కొద్ది రోజుల నుంచి భారతదేశాన్ని కుదిపేస్తున్న సంఘటన కలకత్తా వైద్యురాలి మరణం. రేప్ ఏదైతే ఉందో దానికి సంబంధించి సోషల్ మీడియా అవ్వచ్చు, దాంతోపాటుగా యావత్ భారతదేశం కూడా ఊగిపోతుంది. ఏం చెప్తారండి మీరు? ఈ సమాజానికి స్త్రీలపై నికృష్టమైనటువంటి దాడులు, అమానుషమైనటువంటి అత్యాచారాలు, హత్యాకాండలు, హత్యలు కొత్త కాదు. అయితే బయట సమాజానికి, బయట సోకాల్డ్ సొసైటీ, సివిల్ సొసైటీ అనుకున్న సభ్య సమాజం అని చెప్పుకుంటున్న వాళ్ళకి ఒక నిర్భయ ఘటన మర్చిపోకముందే మరో ఘటన, అది మర్చిపోకముందే మరో ఘటన అట్లా జరుగుతూ వచ్చాయి. కానీ మాలాంటి ఉద్యమకారులు చూస్తున్న ఘటనలు ఇంకా చాలా విస్తృతం. నిత్యం బస్తర్లో ఆదివాసీలు అత్యాచారాలకు బలవుతున్నారు. జార్ఖండ్, మధ్య భారతం అంతా అత్యాచారాల భారతంగా మారిపోయింది. మధ్య భారతంలో స్త్రీల మీద జరుగుతున్న అత్యాచారాలు, ఉత్తరప్రదేశ్లో దళిత మహిళల మీద జరిగిన అత్యాచారాలు, కశ్మీర్లో కతువాలో బాలిక మీద హిందూ దేవాలయంలో జరిగిన అత్యాచారం, హత్య, సెడేషన్ ఇచ్చి మొత్తం సామూహిక అత్యాచారాలతో ఆ పిల్లని, బాలికని, గొర్రెలు కాసుకునే బాలికని బలిపెట్టిన తీరు, ఇవన్నీ కూడా అత్యాచార పర్వాలే, ఇవన్నీ హత్యాకాండలే. కశ్మీర్లో జరిగిన అత్యాచారాలు, వందల మంది కశ్మీరీ మహిళలు పారామిలిటరీ దళాలు, పోలీసుల చేతుల్లో అత్యాచారాలు గురయ్యారు. ఈశాన్య రాష్ట్రాల్లో అత్యాచారాలు తట్టుకోలేక ఆ మణిపూర్ తల్లులు పోలీస్ క్యాంపులు, ఆ అస్సాం రైఫల్స్ కానీ ఆ రెజిమెంట్స్ ఎదురుగా ఎన్ని రోజులు మమ్మల్ని అత్యాచారాలు చేస్తారో చేసుకోండి వివస్త్రలై న్యూడ్గా నగ్నంగా నిలబడిన సందర్భాలు ఈ దేశంలో గుర్తున్నాయి. కాబట్టి అత్యాచారం అంటే దీదీ పాలనలో మాత్రమే జరిగింది అత్యాచారం అని ఆ భ్రమలో మినలేం. మొదటి దాని ముందు తృణమూల్ కాంగ్రెస్ హయాంలో జరిగిన బెంగాల్లో ఉన్నాయి, కేరళలో ఉన్నాయి, లేకపోతే ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో యూపీ, బీహార్, అన్ని రాష్ట్రాల్లో కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. యూపీ అంతా అత్యాచారాల పర్వంగా మారితే అత్యాచార నేరస్తుని అరెస్ట్ చేయడానికి కూడా సిద్ధపడలా. యూపీ ప్రభుత్వం, యోగి ఆదిత్యనాథ్ ఎంతో మందిని కాల్చి చంపిన పేరుంది ఎన్కౌంటర్లు చేసి. కానీ అత్యాచార నేరస్తులుగా బీజేపీ నేతలు ఉంటే ఒకరిని కూడా అరెస్ట్ చేయడానికి కూడా సిద్ధపడలేదు. హత్రస్ ఘటన కావచ్చు, మనిషి వాల్మీకి ఘటన కావచ్చు, అంతకుముందు జరిగిన ఘటనలు కావచ్చు, అనేక ఘటనలు. ఒక మహిళ పోరాడితే, తన మీద జరిగిన బీజేపీ నాయకుడు చేసిన అత్యాచారానికి పోరాడితే ఆమె కుటుంబ సభ్యులనే కాదు, ఆమె లాయర్ని కూడా చంపించారు. నడి రోడ్డున పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఆమె తండ్రి అడగడానికి వెళ్తే కొట్టి చంపారు. నా బిడ్డను ఎందుకు అత్యాచారం చేశారు. వాళ్ళంతా బీజేపీ ఓటర్లు. ప్రశ్నించినందుకు ఆమె కుటుంబాన్ని నాశనం చేశారు. తల్లిని చంపారు, లాయర్ని చంపారు, బాబాయిని చంపారు. ఇన్ని జరిగితే అవి రిపోర్ట్ చేయడానికి వెళ్ళిన ఒక జర్నలిస్ట్, మీలాంటి జర్నలిస్ట్ వెళ్తే అతన్ని అరెస్ట్ చేసి ఊపా పెట్టి జైల్లో పెట్టారు. ఆఖరికి అతను ఆ కేసులో నిర్బంధంలో ఉంటూనే చనిపోయాడు. కాబట్టి ఈ దేశంలో అత్యాచారాలు కొత్త కాదు. నిర్భయాది మాత్రమే తెలుసు. నిర్భయ తర్వాత అభయ, ఇప్పుడు బెంగాలు వైద్యురాలని మాట్లాడుతున్నారు. అది తప్పు అంటున్నాను. అందుకని ఈ దేశము అత్యాచార భారతంగా మారింది. భారతదేశంలో టూరిస్టులుగా వచ్చినటువంటి మహిళలు 83 మంది గత 20 ఏళ్లలో అత్యాచారాలకు బలయ్యారు. అందులో 14 మంది హత్యకు కూడా గురయ్యారు. అంటే టూరిస్టులుగా వచ్చిన మహిళల్ని కూడా వదిలిపెట్టని ఘనత మనది. మన అత్యాచారాల ఘనత. ఇంగ్లాండ్ ఒక తీర్మానం చేసింది, ఒక రెజల్యూషన్ చేసింది. ఇండియాకి వెళ్ళే టూరిస్టులారా జాగ్రత్త, ఇండియా ఢిల్లీ రేప్ క్యాపిటల్, ఇండియా ఈజ్ ఎ రేప్ కంట్రీ, బీ వేర్, జాగ్రత్తగా ఉండండి అని లండన్, యూకే ఒక తీర్మానం చేసింది.
ప్రపంచంలో అనేక దేశాలు నిర్భయ ఘటన తర్వాత భారతదేశంలో జరుగుతున్న అత్యాచారాల మీద చర్చించాయి. విదేశీ టూరిస్టులుగా వచ్చిన విదేశీ మహిళల మీద జరిగిన అత్యాచారాల మీద పెద్ద చర్చే జరిగింది. ఇవన్నీ మర్చిపోయి ఒక బెంగాల్లోనే జరిగినట్లుగా గుడ్డల్జించుకుంటున్నారు కదా. వాళ్ళని చూస్తే అసహ్యం పుడుతుంది, జాలేస్తుంది. కాదు మేడం, వేరే చోట బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఇలాంటి సంఘటన జరిగితే సంధ్య అవ్వచ్చు, మిగతా వాళ్ళు అవ్వచ్చు, ఈ పాటికి మొత్తం రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేసేదని ఒక చిన్న అపవాదం ఉంది. ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఈ ఘటన జరగంగానే ఇప్పుడు నేను మీకు ఇస్తాను నా ఫోన్ చూడండి. ప్రతి ఊర్లో అభయాకి ఒకళ్ళు ప్రీతి అని పెట్టుకున్నారు, మా వాళ్ళే. అదేంద్ర అభయ అని పెట్టారు కదా, పేర్లు ఎందుకు మారుస్తున్నారన్న. అన్ని చోట్ల నిరసనలు జరిగాయి, క్యాండిల్ ప్రొటెస్ట్లు జరిగాయి, బ్యానర్లు జరిగాయి. మీకు నేను కనీసం తెలంగాణలోనే ఒక 50 ప్రొటెస్ట్లు ఇస్తా. అవి చూసే వాళ్ళకి ఇప్పుడు మీడియాకి అసలు ఏమీ పట్టట్లా, వాళ్ళు చేయదలుచుకున్నదే తప్ప. 14న అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆ రాత్రి అంతా మేము రాత్రి 12 వరకు పోలీసులు వచ్చి బతిమలాడే వరకు అక్కడే ఉన్నాం, ప్రొటెస్ట్ చేసాం. దాదాపు బెంగాలీ సమితి ఇస్తే వాళ్ళకు మద్దతుగా మేము అందరం వెళ్ళి నిలబడ్డాం ఆ రాత్రి. ఇది మొన్న 14 ఘటన వెలుగులోకి వచ్చిన తెల్లారి 14 రాత్రి అక్కడ ఇన్సిడెంట్ జరిగింది. 3వ రోజు ఇన్సిడెంట్ బహుశా 10వ 11వ జరిగింది, 9 జరిగింది. సరే 9 జరిగింది. 14 అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రొటెస్ట్ చేసాం. 13 జిల్లాల్లో మేము ప్రొటెస్ట్ చేసాం. ఇది బయటకు వచ్చింది ఆల్మోస్ట్ 13 పూర్తిగా బయటకు వచ్చింది, బయట ప్రపంచం ఉద్యమంలాగా మారింది. సో రెండోది, ఈ ఘటన మీద అనేక మమ్మల్ని అడిగిన ప్రతి ఛానల్తో మాట్లాడాం. నేను మొన్న 2 రోజుల క్రితం 15th ఆగస్టు జరిగిన ప్రొటెస్ట్ లో పాల్గొన్నాం. మళ్ళీ IMA వాళ్ళు చేశారు, ఆ ప్రొటెస్ట్ లో పాల్గొన్నాం. మేము అనేక చోట్ల మా ప్రగతిశీల మహిళా సంఘంగా POWగా మీరు చూస్తే కొన్ని వందల ప్రొటెస్టులు జరిగినాయి, అనేక నగరాల్లో పట్టణాల్లో జరిగినాయి, చేస్తున్నాం. కానీ అపవాద వేదాలు చదువుకున్న వాళ్ళకి అసలు యూపీ గురించి మాట్లాడితే మీరు అనవసరంగా మాట్లాడారు, మీరు మిగతాయి మాట్లాడలేదంటారు, మాట్లాడితే మీరు మాట్లాడారు కానీ సరిగ్గా మాట్లాడలేదంటారు. ఇదంతా చిత్తశుద్ధి ఉన్న విషయం కాదండి. కానీ వాస్తవం ఏంటి అని చూస్తే బెంగాల్లో ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న చోట 4 సార్లు గెలిచి ఒక సింపుల్గా ఉన్న టైగరు, పెద్ద లేడీ టైగరు, చాలా సింపుల్గా ఉంటుంది అన్న పేరు తెచ్చుకున్న ఆమె ఆధ్వర్యంలో, ఆమె పాలనలో ఈ ఘటన జరగడం, ఈ ఘటనలో ఉన్న వాస్తవాలన్నీ పక్కదోవ పట్టించడం, అంటే దీదీ పరిపాలనలో గుండాయిజం ఉన్నది, అవినీతి ఉన్నది, అనేక రకాల అరాచకాలు ఉన్నాయి అనడానికి నిదర్శనం ఈ ఘటన. ఆమెని మేము ఎప్పుడు కూడా అవినీతికి గూండాయిజానికి వ్యతిరేకంగా మేము చూడలేదు ఫస్ట్. ఎందుకంటే అక్కడ CPM పాలనలో నందిగ్రామ్ సింగూర్లు జరిగితేనే ఆ నందిగ్రామ్ ఆందోళనకి పాల్గొన్నాం ప్రత్యక్షంగా. CPM అంతా చిరకాలం పాలన చేసిన, సుదీర్ఘకాలం పాలన చేసిన CPM పాలనలో బుద్ధదేవ భట్టాచార్య పాలనలోనే ప్రశ్నించిన వాళ్ళం. ఆ పోరాటాల్లో కేసులు పెట్టించుకున్నాం. అంటే మా పార్టీ, మా ప్రజా సంఘాలు. ఇక్కడ నుంచి మేము టీమ్ గా వెళ్ళాం సింగూరు, నందిగ్రామ్. అక్కడ నందిగ్రామ్ లో భూములు కోల్పోయిన ముస్లిమ్స్ తో పనిచేసాం. సింగూరులో పనిచేసిన అనేక సంఘాలతో మేము పనిచేసాం. అక్కడ మావోయిస్టుల నుంచి తృణమూల వరకు కూడా నందిగ్రామ్ సింగూరు పోరాటాల్లో కలిసి వచ్చారు. అంత మాత్రాన దీదీకి మేము సపోర్ట్ కాదు కదా. ఆ తర్వాత దీదీ పాలనలో జరుగుతున్న అనేక అరాచకాలు మేము ప్రశ్నిస్తున్నాం. అందులో భాగంగా ఈ ఘటన. ఈ ఘటనని ఎంత మా వీడియోలు చూడండి, మా ప్రసంగాలు వినండి, మేమేం మాట్లాడుతున్నాం. అసలు ఇంత ఎవరికైనా బుద్ధున్నోడికి బుర్రున్నోడికి ఆమె శవం చూస్తే అత్యాచారం అని అర్థమవుతుంది. అది హింస, హత్యాకాండ, అత్యాచారం. కానీ మీరు ఎట్లా ఆత్మహత్యగా చెప్పారు, అది మొదటి ప్రశ్న వేసామా లేదా? అది ఆత్మహత్యగా చిత్రీకరించారంటే వాస్తవాలను పక్కదోవ పట్టించారు. ఆ బాడీ చూస్తే పసిపిల్లడికైనా అర్థమవుతుంది, ఎవరికైనా అర్థమవుతుంది. అది తీవ్రమైన హింసకి ఆనవాళ్ళుగా ఆమె శరీరం నిండా గాయాలు కనపడుతున్నాయి. కళ్ళల్లో గాజు పెంకులు ఎక్కడికక్కడ ఇరిగిపోయి, ఇది ఇలా ఉబ్బిపోయి, థైరాయిడ్ గ్రంథి ఉబ్బిపోయి, మల్టిపుల్ ఫ్రాక్చర్స్, కాళ్ళు చేతులు చేసి ఆమె వెజైనాలో 151 మిల్లీగ్రామ్ సెమన్ ఉండడం, ఇవన్నీ కూడా సరే. అదంటే ఒక డాక్టర్ వచ్చి మాట్లాడాడు కాబట్టి తెలిసింది. మీరు ఆ సెమన్ అంశం పక్క పెట్టి మిగతా విషయాల సంగతి ఏంటి? ఆ శరీరం చూస్తేనే ఆ శవం చూస్తేనే గాయాల కుప్ప.
చిత్రహింసలకి నిదర్శనంగా ఉంది అది. మరి ఆ శవం చూస్తే ఎవ్వరికి వెలగలేదు, అది ఆత్మహత్యగా ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఒకటి. రెండు, ఆ ప్రిన్సిపల్ నిర్లజ్జగా చేసిన ప్రకటన. వాడి అర్ధరాత్రి ఆమె ఏం చేస్తుంది అక్కడ, వాళ్ళకి రెస్ట్ రూమ్స్ ఉండవు, 36 గంటలు డ్యూటీ చేస్తారు. 36 గంటలు నిరవధికంగా విధులు నిర్వహించే వాళ్ళకి రెస్ట్ రూమ్స్ ఉండాలి. ఇక్కడ మనకు ఉన్నాయి, ఉస్మానియా గాంధీలో కూడా ఉన్నాయి. ఆ రెస్ట్ రూమ్స్ లేకపోవడం, అది దీదీ లాంటి నిజాయితీ పర్ల పరిపాలనలో ఆసుపత్రులు తీరది. అది నిజాయితీ అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. ఆ ఆసుపత్రిలో రెస్ట్ రూమ్స్ ఉండవు కాబట్టి చూస్తే ఆ అమ్మాయి ఆ కార్పెట్ మీద పడుకునింది. సెమినార్ హాల్, అది సెమినార్ హాల్. అక్కడ ఏసీ ఉంది, అక్కడ ఫ్యాన్ ఉంది, కింద కార్పెట్ ఉంది, కార్పెట్ మీద చిన్న మ్యాట్రెస్ ఉంది, మ్యాట్రెస్ మీద అమ్మాయి పడుకునింది. అంటే ఎక్కడ లేక కదా అక్కడికి వచ్చి పడుకుంది. 2:30 వరకు కొలీగ్స్ తోటి డ్యూటీ దిగింది, 2ంటికి 2:30 వరకు తిన్నది వాళ్ళందరితో కూర్చొని. తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి రిపోర్టింగ్ టైం 6. కాబట్టి ఈ లోపల ఇంటికి వెళ్ళి వచ్చే బదులు అని చెప్పి ఆ అమ్మాయి, అంటే నెక్స్ట్ డ్యూటీ స్టార్ట్ అవుతోంది కాబట్టి అక్కడ ఆ అమ్మాయి పడుకుంది. ఆ పడుకోవడం నేరమా, రెస్ట్ తీసుకోవాలనుకోవడం నేరమా? అక్కడ సీసీ కెమెరాలు లేవని కొంతమందికి తెలుసు, కొంతమంది అంటే అక్కడ ఉన్న వాళ్ళకి, లోపల వాళ్ళకి తప్ప బయట వాళ్ళకి తెలియదు. ఇక అది సామూహిక అత్యాచారంగా కనపడితే అంటే ఎన్ని వక్రీకరణలు చూడండి. ఫస్ట్ ఆత్మహత్య అన్నారు, తల్లిదండ్రులకి చెప్పవలసిన అవసరం ఎందుకు వచ్చింది? 2, ఆ తర్వాత క్రమంలో అన్ని కూడా వాస్తవాలు మరుగున పరచడానికి చేసిన ప్రయత్నాలే. ఆమె బంధువుల్ని, ఆమె స్నేహితుల్ని మభ్యపరచడానికి చేసిన ప్రయత్నమే. కాకపోతే ఎక్కడ బెడిసి కొట్టిందంటే ఆమె మీద జరిగిన క్రూరమైన దాడి, అమానుషమైనటువంటి చర్య, అది చూసి ఆ పోస్ట్ మార్టంకి తీసుకెళ్లినటువంటి డాక్టర్లు, మిగతా కొలీగ్స్ తట్టుకోలేక వాస్తవాలు బయటకు వచ్చినాయి. మీరు చూడండి, ప్రిన్సిపాల్ చెప్పాడా, ఇంకెవరు చెప్పారు? పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వాళ్ళు ఆత్మవంచన చేసుకోకుండా రాసే ప్రయత్నం చేశారు, చెప్పే ప్రయత్నం చేశారు. ఒక డాక్టర్ వచ్చి సెమెన్ గురించి మాట్లాడాడు. ఇవన్నీ ఏం చెప్తున్నాయి? సరే, వాళ్ళు ఏం చేస్తున్నారు? 4 గంటలకి వెళ్ళాడు ఆ బ్లూటూత్ పెట్టుకున్న ఒకడు, ఆ సంజయ్ రాయ్ వెళ్ళాడు. అది ఆ బ్లూటూత్ అక్కడ ఉంది, అతని బూట్ల మీద స్ట్రెయిన్ ఉంది, బ్లడ్ స్ట్రెయిన్స్ ఉన్నాయి, ఆ రక్తపు మరకలు ఉన్నాయి కాబట్టి అతనే అంటున్నారు. అంటే ఒకడే అని చెప్పే ప్రయత్నం, వాడు నేనే అని ఉత్సాహపడ్డం, ఇవన్నీ కూడా వాస్తవికంగా కనపట్లేదు. ఎవడన్నా జనరల్ గానండి, ఎవడు నేనే అని చెప్తాడు. ఏమైనా దుష్ట శిక్షణ చేస్తే అది నేరం అయినా సరే నేనే అని క్లెయిమ్ చేసుకుంటాడు ఎవడైనా. ఇప్పుడు చూడండి, అప్పుడప్పుడు కొన్ని నేరాలు చేసి అది మేమే చేసాం, బుద్ధి చెప్పామంటారు. ఇది అట్లా కాదు కదా. ఇక్కడ ఏం వినిపిస్తుంది? ఆ అమ్మాయి అక్కడ జరిగిన అరాచకాల మీద గొంతు విప్పినట్టు కొన్ని ఆధారాలు దొరికినాయి. ఆమె రిటర్న్ కంప్లైంట్ ఇచ్చినట్టు ఇప్పుడు కొన్ని ఆధారాలు దొరికినాయి. ఆ అభయాన్ని మనం చెప్పుకుంటున్న ఆ బాధితురాలు, ఆమె తన వాయిస్ వినిపించింది అక్కడ. ఏమని? లైంగిక వేధింపులు జరుగుతున్నాయని మాట్లాడింది. ఇంకా అవయవాల మార్పిడిలు, మెడికల్ మాఫియా గురించి మాట్లాడింది, అనేక అవకతవకల గురించి మాట్లాడింది అనడానికి మనకి ఈరోజు నిదర్శనాలు ఉన్నాయి. ఆమె కొలీగ్స్ చెప్తున్నారు, వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు, ఇంకా చాలా ఉన్నాయి. ఆమె రిటర్న్ గా పంపిన కంప్లైంట్స్ ఉన్నాయి. కాబట్టి ఆమె గొంతు నొక్కడానికి, ఆమె మీద కక్ష పెంచుకుంటున్న వ్యక్తులు చేశారు అనడానికి మనకి ఆ అనుమానానికి తావిచ్చే అనేక ఏదైతే మనం ఆరోపణగా చెప్తున్నామో ఆ ఆరోపణలు, ఇవాళ కుటుంబం నుంచి కానీ ఫ్రెండ్స్ నుంచి కానీ ఏవైతే ఆరోపణలు వచ్చాయో ఆ ఆరోపణలకు మనకి ఆధారాలు కనపడుతున్నాయి. దానికి దగ్గరగా అనేక అంశాలు కనపడుతున్నాయి, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కనపడుతుంది. అన్నిటికీ మించి నేరం జరిగిన తీరు, నేరాన్ని కప్పిపెచ్చుకున్న తీరు నేరుగా కనపడుతుంది. కాబట్టి ఆ హాస్పిటల్ ప్రిన్సిపల్ గా ఉన్న వ్యక్తి అన్నిటికీ ఇది చాలదన్నట్లుగా ముఖం సిగ్గుపడాలి, సిగ్గుతో తల దంచుకోవాలి. ఇంకా ఆమె బయలుదేరింది పోరాటం చేయడానికి. ఆమె కూడా నిస్సిగ్గుగా, ఆమె బాధ్యత వహించవలసినది ఇది మమతా బెనర్జీ, ఆమె కూడా ఊరేగింపు తీస్తుంది.